హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అది తిక్కవారి పల్లె. అక్కడి ప్రజలంతా విచిత్రంగా ప్రవర్తిస్తారు. వెంగలప్ప అనే 25 యువకుడు తన తల్లి పార్వతితో ఊరి చివరన నివసిస్తూ ఉంటాడు. వెంగలప్పకి 6 వయసు ఉన్నప్పుడే తన తండ్రి మరణిస్తాడు. వెంగలప్పకి వయసు మీద పడినా ఏ పని చేత కాదు. దానితో వాళ్ళ అమ్మతో రోజూ తిట్ల పురాణం తప్పదు. అలా తనని ఎంత తిట్టినా వాళ్ళ అమ్మకి ఆయాసం వస్తుంది, కానీ తనలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. ఇక ఎంత చెప్పినా మారడు అని వాళ్ళ అమ్మ కూడా తనను పట్టించుకోవడం మానేసింది. ఎప్పటిలాగే వెంగలప్ప చక్కర్లు కొట్టడానికి ఊరి మీదకు వెళ్తాడు. మార్గ మధ్యలో తన స్నేహితుడు కలిసి ఇలా అంటాడు. ఏరా వెంగళప్ప, పొద్దున్నే ఎవరినో ఉద్ధరించడానికి బయలుదేరావు? కొంపది సర్కారు నౌకరు ఏమైనా వచ్చిందా ఏంటి? చీప్గా సర్కారీ నౌకరి చేయాల్సిన పని నాకేంటిరా? నేను ఎలాగూ కొన్ని రోజుల్లో ధనవంతుని అవుతాను. ఒకరి కింద పని చేయాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే చెప్పు, కొన్ని రోజుల తర్వాత నీకే పని ఇస్తాను అని నవ్వుతాడు. ఏరా వేళాకాలంగా ఉందా? పొద్దున్నే జోక్స్ కూడా స్టార్ట్ చేసావా? ముందుగా ఎవరు మొదలు పెట్టారురా? పని పాట లేకుండా తిరుగుతున్నా అని నీకు తెలిసిన ముచ్చటే కదా. మళ్ళీ కొత్తగా సర్కారు నౌకరి అని వెటకారంగా అడుగుతావు. నీకేమైనా పిచ్చిగాని పట్టిందా ఏంటి? పొద్దున్న నీ నోట్లో నోరు పెట్టాను చూడు, అది బుద్ధి తక్కువ. సర్లే, నేను వెళ్తున్నా. ఇలా ఖాళీగా లేను కదా నీతో ముచ్చట్లు పెట్టడానికి అంటూ ముందుకు వెళ్ళిపోతాడు. మనతో మామూలుగా ఉండదు అంటూ ముందుకు నడుస్తాడు. కొంత సమయానికి తాను ఎప్పుడూ కాలక్షేపం చేసే చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడికి రాహుల్ అనే చిన్న కుర్రాడు వచ్చి ఇలా అంటాడు. అన్నా, నిన్నొకరు అడగాలి. "ఆ, చెప్పు తమ్మి, ఏం అడగాలనుకుంటున్నావు?" మా అమ్మ నీ పేరు చెప్పి రోజు నన్ను కొడుతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా అన్నా, నేను హ్యాపీగా ఉంటాను. దానికి వెంగలప్ప ఆశ్చర్యపోతూ, "నా పేరు చెప్పి నిన్నెందుకు కొడుతుంది? నేనెందుకు ఊరు విడిచిపోవాలి? నాకేం అర్థమైతలేదు తమ్మి. ఏందో కొంచెం వివరంగా చెప్పు." ఏం లేదన్నా, నేను ఎప్పుడు బడికి వెళ్ళకపోయినా, చదవకుండా ఎక్కువగా ఆటలాడినా మా అమ్మ నీలా అవుతానని కొడుతుందన్నా. దానికి వెంగలప్ప నోరు తెరిచి ఆశ్చర్యపోతూ, "సరిపోయింది. పని చేయనందుకు మా అమ్మే అనుకున్నా. ఇంట్లో ఉన్న అందరూ అమ్మలు నన్ను తలుచుకొని మరీ తిడుతున్నారన్నమాట. సర్లే, వాళ్ళు అన్నది నిజమే. నాకేమో పని చేత కాదాయే, తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? నా సంగతి ఏమో కానీ నువ్వైనా బాగా చదువుకొని ఏదో ఒకటి సాధించరా" అని అబ్బాయికి చెప్పి అక్కడి నుండి పంపిస్తాడు. ఏకాంతంగా కూర్చున్న వెంగలప్ప తన మనసులో ఇలా అనుకుంటాడు. తొందరగా ఏదో ఒకటి చేసి అందరి నోర్లు మూయించాలి. లేదంటే పుట్టే పిల్లవాడికి కూడా లోకు అయిపోతానేమో. అయినా ఉన్న ఫలంగా నేనేం చేయగలనబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఊరి సర్పంచ్ అక్కడికి వస్తాడు. ఏంట్రా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు? కొంపదీసి ఊరిని ఎలా బాగు చేయాలని ఆలోచిస్తున్నావా ఏంటి? అని పెద్దగా నవ్వుతాడు. "ఏంటి సర్పంచ్ గారు, అందరితో పాటు మీరు కూడా చులకనగా మాట్లాడుతున్నారు. అందరూ పని చేసుకో అనేవాళ్ళు తప్ప ఈ పని చేసుకో అని చూపించేవారు లేరు. చూడురా వెంగలప్ప, కొన్నిసార్లు దొరికిన వాటి కోసం పాటుపడడం కన్నా దొరికిన దానితో సంతృప్తి పడడం మేలు. ఏదో ఒక పని చేస్తూ ఉంటే అవకాశాలు దానంతటవే వెతుక్కుంటూ వస్తాయి. కానీ ముందుగానే ఆశలకు పోయావంటే వర్తమానం భవిష్యత్తు రెండూ లేకుండా పోతాయి. నువ్వు చేయడానికి రెడీగా ఉంటే మన రైస్ మిల్లు గుమస్తా ఉద్యోగం నీకే ఉంది. నీకు ఇష్టం ఉంటే చెప్పు, రేపే పనిలోకి రావచ్చు." "మీకు చాలా రుణపడి ఉంటా సర్పంచ్ గారు. అందరూ ఎవరికి తోచినట్టుగా వారు నన్ను వెక్కిరించడమే తప్ప ఎవరు ఇలా సలహా ఇచ్చిన వాళ్ళే లేరు. రేపటి నుండి వచ్చి పనిలోకి చేరుతానండి." అదేం లేదురా, ఇదంతా మీ అమ్మ కష్టాన్ని చూసి తట్టుకోలేక ఇలా మాట్లాడదామని వచ్చాలేరా. "అవును సర్పంచ్ గారు, చిన్నప్పటి నుండి మా నాన్నగారు లేకున్నా నన్ను కష్టపడి ఇంతటి వాడిని చేసింది. ఆవిడిని పోషించాల్సిన వయసులో తనకి భారంగా అయ్యాను" అంటూ బాధపడతాడు. సర్పంచ్ గారు తనని ఓదారుస్తూ, ఏం బాధపడకులేరా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు, అదే సంతోషం. సర్లే, సాయంత్రం కావాల్సి వస్తుంది, ఇంటికి వెళ్ళు. మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంగలప్ప కూడా ఇంటి ముఖం పడతాడు. ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయం అంతా తన తల్లికి చెప్తాడు. అది విన్న తల్లి సంతోషిస్తూ ఇలా అంటుంది. ఎలాగైతేనేం చాలా రోజులకు చక్కటి శుభవార్త చెప్పావు. మనం ఆ సర్పంచ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఇప్పుడు నా కొడుకును ఎవరైనా పనికి మారిన వాడు అని అనాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి.
అని చాలా ఆనందపడుతుంది. ఇక ఆ రోజు భోజనం చేసి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ రైస్ మిల్లుకు వెళ్ళి పనిలో చేరతాడు. వెంగలప్ప చాలా జాగ్రత్తగా పనులన్నీ చూసుకోవడం వల్ల సర్పంచ్ చాలా చక్కటి లాభాలు వస్తాయి. అలా రోజులు గడిచిపోతాయి. ఇలా శ్రద్ధగా మారి పనిచేస్తున్న వెంగలప్పని చూసి తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. తన కూతురు అయినటువంటి లక్ష్మిని వెంగలప్పకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. ఈ విషయం తన తల్లి పార్వతితో చెప్పగా పార్వతి ఎంతగానో సంతోషిస్తుంది. అందరి సమక్షంలో వాళ్ళ పెళ్లి ఘనంగా జరుగుతుంది. పెళ్లికి వచ్చిన ఊరివారు అందరూ కూడా వెంగలప్ప గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అప్పటి నుండి వెంగలప్ప కుటుంబం ఏ చీకు చింత లేకుండా సంతోషంగా జీవిస్తారు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.